ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పేద మధ్యతరగతి వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. దీని సాక్ష్యంగా నిలుస్తోంది ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన రీసెర్చ్ నివేదిక. గత 3 ఏళ్లలో ఏపీలో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య రికార్డు స్థాయిలో 18 లక్షలు పెరిగింది. అంటే కొత్త ఆదాయపు పన్ను చెల్లించేవారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భారీ స్థాయిలో పెరిగినట్లుగా నివేదిక చెబుతోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల ఆదాయం భారీగా పెరగడమే ఇందుకు కారణంగా చెబుతోంది ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక. గత 3 సంవత్సరాల్లో ప్రజల ఆదాయం భారీగా పెరగడమే కారణమని నివేదిక వెల్లడించింది. తక్కువ ఆదాయం ఉన్నవారు మధ్యతరగతిలోకి, మధ్యతరగతిలో ఉన్నవారు ఎగువ మధ్యతరగతి ఆదాయంలో వెళ్తున్నారని నివేదిక చెబుతోంది. ఓవరాల్గా 2014లో మధ్యతరగతి సరాసరి ఆదాయం 4.4 లక్షలుండగా ఇది 2023 నాటికి 13 లక్షలకు పెరిగినట్లుగా ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. ఇదే విధంగా అభివృద్ధి కనుక కొనసాగితే 2047 నాటికి సగటు ఆదాయం 49.7 లక్షలకు చేరుతుందని అంచనా. గత 10 సంవత్సరాల్లో 5 లక్షల ఆదాయం కేటగిరీ నుంచి 10 లక్షల రూపాయల ఆదాయ కేటగిరీలో పన్ను చెల్లించేవారు 8.1% పెరిగారు. ఇక 10 లక్షల రూపాయల ఆదాయ కేటగిరీ నుంచి 20 లక్షల ఆదాయ కేటగిరీకి వెళ్లిన వారు 3.8%గా ఉన్నారు. కోటికి పైగా ఆదాయ కేటగిరీలో 0.02% పెరిగారని ఎస్బీఐ నివేదిక తెలిపింది. 2023లో ఆదాయపు పన్ను దాఖలు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, హర్యానా, కర్ణాటక అగ్రభాగాన నిలిచాయి. మహారాష్ట్రలో కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేసిన వారి సంఖ్య 13.9 లక్షలు కాగా ఉత్తరప్రదేశ్లో 12.7 లక్షలు, గుజరాత్లో 8.8 లక్షల మంది కొత్తగా పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగింది. ఇక తమిళనాడు, కేరళలో ఐటీఆర్ ఫైల్ చేసిన వారి సంఖ్య 3 నుంచి 4 లక్షలుగా ఉంది. ఇక మరొక వైపు ఇంతలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు కావడానికి ప్రధాన కారణం మైక్రో, స్మాల్, మీడియం సెక్టార్స్లో కూడా ఆదాయాలు పెరగడమేనని లెక్కలు చెప్తున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్టర్ అయిన ఎంఎస్ఎంఈల సంఖ్య 6.6 లక్షలుగా ఉంది. అంతేకాదు జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయిన ఎంఎస్ఎంఈల సంఖ్య కూడా 4.1 లక్షలుగా ఉంది. ఈ లెక్కలు చెబుతోంది ఎవరో కాదు, ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉదయం పోర్టల్ చెప్తున్న లెక్కలు. 2019 నాటికి కొత్తగా ఏపీలో 2 లక్షల ఎంఎస్ఎంఈలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఈ సంఖ్య 2027 నాటికి 12.62 లక్షలకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా ఏపీ ఐఐసి ఎండి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం 28 ఇండస్ట్రియల్ పార్క్స్ని 1568 ఎకరాల్లో డెవలప్ చేస్తోంది.